1 furlong equal to 10 into 22 into 3 into 12 into 125.4. So this is mm. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు కన్వర్ట్ చేయాలి. ఎందులో ఏది ఇచ్చినా ఓకే, దాన్ని మాత్రం mm లో కన్వర్ట్ చేసుకోవాలి. క్లియర్? సో నెక్స్ట్ వన్ ఇస్ a formula. Here RF equal to length of the drawing by actual length of object. Okay, this is RF, and next one is the length of the scale. Length of the scale equal to RF into maximum length. So RF అంటే మనకి ఇక్కడ ఈ వాల్యూ ఇస్తాడు. ఓకేనా? దీంట్లో length of the drawing by actual length of the object. ఓకే, నెక్స్ట్ RF into maximum length. maximum length ఏదైతుందో అది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ RF ఈక్వల్ టు ఇలా ఇచ్చారు 1/84,800. This is a RF value and maximum length is 15 kilometers. So దీన్ని ఏం చేస్తామంటే RF equal to 1/84 into 84,800 into 15 kilometer into ఇప్పుడు ఏదేంటి కిలోమీటర్ ఉంది కదా, అది ఇక్కడ ఉంది. ఓకే, 15 kilometers ని mm లో కన్వర్ట్ చేయాలి. అంటే 10 into 10 into 10 into 10 into 10 into 10. సో 6 times 10 చేయాలి. అప్పుడు మనకి ఇక్కడ సంథింగ్ వాల్యూ. దిస్ ఈజ్ RF వాల్యూ. సో ఈ RF వాల్యూ ఏది ఉంటుందో దట్ ఈస్ లెంత్ ఆఫ్ ది స్కేల్. ఈ లెంత్ ఆఫ్ ది స్కేల్ ఏంటంటే ఈ డయాగ్రామ్. ఓకే, ఈ లెంత్ ఏది ఉంటుందో మనకి లెంత్ ఆఫ్ ది స్కేల్ ఫైండ్ అవుట్ చేసి ఇది వస్తుంది. తర్వాత దీన్ని డివైడ్ చేయాలి. సో ఎలానే నెక్స్ట్ ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఓకే, ఆల్రెడీ నేను 2 ప్రాబ్లమ్స్ చేశాను. ఈరోజు డిఫరెంట్ వేరే ప్రాబ్లం చెప్తాను. The distance different the distance between 2 points on a map is 15 centimeters. The real distance between them is 20 kilometers. And draw a diagonal scale to measure up to 18.75 to measure the distance 18.76 kilometers on it. ఓకేనా? సో ఇది యాక్చువల్ వాల్యూ. సో దీంట్లో క్వశ్చన్ ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ది 2 పాయింట్స్. ఓకే, సో 2 పాయింట్స్ ఆన్ ఏ మ్యాప్ ఈస్ 15 సెంటీమీటర్. అంటే డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి 15 సెంటీమీటర్ వచ్చింది. ఓకే, ద రియల్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ 20 కిలోమీటర్స్. యాక్చువల్లీ 20 కిలోమీటర్స్ ఉంది, బట్ దాన్ని ఏంటంటే మనకు 15 సెంటీమీటర్స్ లో ఇండికేట్ చేశాడు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం RF వాల్యూ అనుకోవాలి. సో దీంట్లో యాక్చువల్ RF ఫార్ములా ఏంటి? RF ఈక్వల్ టు what is formula? So RF is equal to drawing by actual length. So length of the drawing by actual length of drawing, actual length of object. ఇప్పుడు లెంత్ ఆఫ్ ది డ్రాయింగ్ అంటే ఏంటి? దట్ ఈస్ యాక్చువల్ మనకి ఇక్కడ ఏం తీసుకుంటే మ్యాప్ 15 సెంటీమీటర్స్. ఓకే, బై 20 కిలోమీటర్స్. సో ఇది మనకి ఇచ్చింది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఎంఎం లో కన్వర్ట్ చేసుకోవాలి.
సో ఎలా కన్వర్ట్ చేస్తా అంటే 15 ఇంటూ 10 mm అంటే నేను ఎంఎం లోకి తీసుకుంటాను. ఓకే, బై 20 కిలోమీటర్ ఇంటూ మనకు కావాల్సింది ఎంత ఇక్కడ చూడండి. ఓకే, సో ఇది 1 కిలోమీటర్, ఇక్కడ 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకేనా, సో ఈ 20 కిలోమీటర్స్ ని ఎంఎం లో కన్వర్ట్ చేయాలి. అంటే 1 2 3 4 5 6 అంటే 10 పవర్ 6 10 పవర్ 6 చేస్తే మనకి ఇది ఎంఎం లో కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే చేయండి, లేకుంటే డైరెక్ట్ ఇదే వాల్యూ తీసుకోండి ఆర్ఎఫ్. ఓకే, కనిపిస్తుంది నెట్ మరి నెట్ కరెక్ట్ ఓకే, సో ఇది క్యాలిక్యులేట్ చేయండి, క్యాలిక్యులేట్ చేస్తే సమ్ ఏదైనా వాల్యూ వస్తుంది, లేదంటే ఇది ఇలానే ఉంచుకోండి. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది స్కేల్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ఇంటూ maximum length. RF equal to maximum length. So RF equal to same 15 into 10 by 20 into 10 power 6 into maximum length. So question లో మనకి ఏంటంటే maximum length ఇవ్వలేదు. ఇక్కడ చూడండి, the distance between the 2 points on a map 15 centimeters, the real distance between them 20 kilometers and a diagonal scale is measure up to 18.75. మనం మెజర్ చేయాల్సింది ఏంటి 8.75. సో మాక్సిమం డిస్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి ఏదైనా వాల్యూ తీసుకోవచ్చు. అదే సో ఏదైనా వాల్యూ అంటే 18 కన్నా తక్కువ, 18 కన్నా ఎక్కువ తీసుకోవాలి. దాని నెక్స్ట్ వాల్యూ అంటే ఏంటి 19 వస్తుంది, 20 వస్తుంది, 21 22 ఏదైనా 100 తీసుకున్నా నో ప్రాబ్లం. ఓకే, కాకపోతే 100 అనేది డివైడ్ చేయాలి. సో నేను ఏంటంటే 20 తీసుకుంటాను. ఓకే, 20, సో 20 కిలోమీటర్స్, ఇక్కడ కిలోమీటర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా కిలోమీటర్స్. ఈ దీన్ని కూడా ఏంటంటే ఎంఎం లో కన్వర్ట్ చేయాలి, అంటే మళ్ళీ ఇంటూ 10 పవర్ 6. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే సో సంథింగ్ ఒక వాల్యూ వస్తుంది. ఎంత వస్తుంది చేస్తారా? ఆ? ఓకే. 150. ఓకే, సో 150 లెంత్ వస్తుంది, 150 mm. ఓకే, దెన్ నెక్స్ట్ వన్, సో ఇప్పుడు డ్రాయాల్సింది ఏంటి డయాగ్నల్ స్కేల్. సో 150 అనేది ఏంటి LOS, దట్ ఈస్ LOS లెంత్ ఆఫ్ ది స్కేల్. ఫస్ట్ డ్రా 150 mm లైన్, దెన్ హైట్ ఈస్ 50 mm. 50 mm ఎందుకు తీసుకోవాలంటే డయాగ్నల్ కదా, అందుకే 50 తీసుకోవాలి, హైట్ ఎక్కువ వస్తుంది. సో ఇది బాగా ఓకే. 150 mm లెంత్. సో ఇప్పుడు ఈ 150ని ఎన్ని పార్ట్స్ డివైడ్ చేయాలి? సో యాక్చువల్ మనకు మాక్సిమం లెంత్ 20 కిలోమీటర్స్ ఇచ్చింది. ఓకేనా, ఈ 20 కిలోమీటర్స్ లో మనం ఏంటి 20 పార్ట్స్. సో అలా కాకుండా మనకి యాక్చువల్ ఫస్ట్ ఎలా మెజర్ చేయాలో అది చూస్తాం. మనం మెజర్ చేయాల్సింది ఏంటి 18.75 18.75 కిలోమీటర్స్. సో 18.75 కిలోమీటర్స్ అంటే సో దీన్ని ఎలా డివైడ్ చేయొచ్చు? టూ త్రీ టైప్స్ వేసుకో. ఇప్పుడు ఏంటంటే నేను 15 కిలోమీటర్స్ వేస్తున్నా ప్లస్
3 కిలోమీటర్స్ అంటే ఎంత అవుతుంది? 18 కిలోమీటర్స్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి? కిలోమీటర్కి ముందు ఏముంటుంది? దిస్ ఇస్ కిలోమీటర్ అండ్ పాయింట్లో ఉండేది హెక్టామీటర్. సో అంటే ఇక్కడ ఏమవుతుంది? 7 హెక్టామీటర్ అండ్ remaining is 75 హెక్టామీటర్. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 8.6 కదా. సో ఇక్కడ మెజర్ అప్ టు 8.7 అని పెడతాం. ఓకే, 15, 3 and 7. ఓకే, ఇప్పుడు 15 అనేది ఎందుకు చేశానంటే నేను దీన్ని 4 పార్ట్స్ డివైడ్ చేస్తాను. ఓకే, 1, 2, 3. దీంట్లో ఫస్ట్ వన్ ఇస్ 0, 5, 10, 15, 20. సరే, 20 రాదు ఇక్కడ. ఇప్పుడు దీంట్లో ఏంటంటే యాక్చువల్ ఏంటంటే మనం ఇక్కడ 25 తీసుకోవాలి. 25 తీసుకుంటూ వస్తాం. ఓకే, నో ప్రాబ్లం. సో దిస్ ఈస్ కిలోమీటర్స్. ఓకేనా, ఇక్కడ ఈచ్ బాక్స్ కంటెంట్స్ ఈక్వల్ టు 5 కిలోమీటర్స్. అంటే ఇక్కడ మనకు కూడా ఈ బాక్స్ లో ఎన్ని ఉంటే 5 కిలోమీటర్స్ ఉంటుంది. 1, 2, 3, 0, 1. ఓకే, 1, 2, 3, 4, 5. This is also kilometer. And next one, this is hectometer. 1 kilometer equal to 10 hectometer కదా. సో దీన్ని ఏంటి 10 పార్ట్స్ డివైడ్ చేయాలి. 1, 2, 3, 4. అగైన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, సో ఇప్పుడు చూడండి మనం మెజర్ చేయాల్సిందంటే 15 కిలోమీటర్ అంటే ఈ లాస్ట్ లైన్. నెక్స్ట్ వన్ ఏంటి? +3 అంటే ఇందులో థర్డ్ లైన్. ఓకే, నెక్స్ట్ వన్ హెక్టామీటర్స్ లో 7 + 3 ఈ పాయింట్ దగ్గర యాడ్ చేసుకొని 18.7 కిలోమీటర్. డయాగ్రామ్. యాక్చువల్లీ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అది 3 యూనిట్స్ కదా, మీరు 2 యూనిట్స్ చేసుకున్నారు ఏంటంటే. అంటే ఇక్కడ ఏంటంటే నేను మాక్సిమం లెంత్ ఎంత చేసుకున్నా 20. 25 తీసుకుంటే మనం డైరెక్ట్ 18 పాయింట్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. ఓకేనా, ఎలా అంటే ఈ రఫ్ చెప్తున్నా. 0, 5, 10, 15, 20. ఓకే, ఇలా ఉంది అనుకోండి. ఫస్ట్ ఏంటి 18 ఉంది కదా, 18 అనేది ఇందులో మార్క్ చేస్తాం. ఓకే, అంటే డైరెక్ట్ 5 ఎందుకు తీసుకున్నా అంటే 20 లైన్స్ డ్రా చేయాలి యాక్చువల్ ఇక్కడ. బట్ ఏంటంటే 5 ఈజీ ఉంటుందని 5 డ్రా. మీకు అంత ఈజీ లేదనుకుంటే ఇక్కడ 5 పార్ట్స్ డివైడ్ చేసి 18 దగ్గర లొకేట్ చేయండి, సరిపోతుంది. సో ఫస్ట్ 18 కంప్లీటెడ్. నెక్స్ట్ ఇది కిలోమీటర్ కదా, కిలోమీటర్ ముందు ఏంటి? దీస్ ఆర్ ది హెక్టామీటర్. అంటే దీన్ని ఏం చేయాలి? 10 పార్ట్స్ డివైడ్ చేయాలి. సో అప్పుడు ఎంత? 7. ఈచ్ అనేది 7 వస్తుంది. సో ఇక్కడ 7 పార్ట్ చేసి 7th లైన్. తర్వాత 5 ఉంది కదా, ఇందులో హారిజాంటల్ లో 5th పాయింట్. సో అప్పుడు 18.7. క్లియర్? సో దిస్ ఇస్ డయాగ్నోస్టిక్. Another problem. Different problem చెప్తా, wait. మీకు అగర్వాల్లో కానీ ఎన్డీబట్ టెక్స్ట్ బుక్ లో కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి చూడండి ఒకసారి.
We go for next problem. So, area of a 49 square centimeters on a map represents an area of 16 square meters on it field. Draw a scale long enough to measure 8 meters and mark a distance of 6 meters and 9 decimeters on the scale. Okay, this is a question. So first one is RF. RF equal to ఇక్కడ ఏమన్నాడు 49 square centimeters. This is the actual object. On a map represents a area of 16 square meters. దీనికి ఏంటంటే మీటర్ స్క్వేర్, దీనికి రూట్ అప్లై చేశారు అనుకుంటే ఏమవుతుంది 7 సెంటీమీటర్స్ అండ్ 4 meters. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏమవుతుంది 7 into 10. 10 ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ సెంటీమీటర్ ఉంది, నేను ఎంఎంలో కన్వర్ట్ చేస్తాను. బై 4 into 10 into 10 into 10, 3 times 10 అంటే మీటరు, డెసిమీటర్ అండ్ డెకామీటర్. మీటరు తర్వాత డెసిమీటర్ తర్వాత సెంటీమీటర్, డైరెక్ట్ ఎంఎం. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుందో ఇక్కడ చూడండి. ఓకే, నెక్స్ట్ వన్ length of the scale equal to RF into maximum length. So that is RF equal to 7 into 10 by 4 into 1000 into maximum length long enough up to measure 8 meters. 8 meters అన్నాడు. దీన్ని ఏంటంటే మళ్ళీ ఎంఎంలో కన్వర్ట్ చేయాలి. 10 into 10. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది? ఓకే, ఆల్రెడీ బుక్ దట్ ఈస్ 140 సెంటీమీటర్స్, సారీ 140 mm. సో 140 వస్తుంది. ఈ 140 ఏం చేయాలంటే లైన్ డ్రా. సో దిస్ ఈస్ ప్లేన్ స్కేల్ ఆర్ డయాగ్నల్ స్కేల్? ఎనీవన్ ఇన్ చార్ట్ బాక్స్. ఇది ప్లేన్ స్కేల్. రైట్, వెరీ గుడ్. ప్లేన్ స్కేల్ ఎందుకంటే ఇక్కడ లాస్ట్ ఏమన్నాడు, మార్క్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 6 meters and 9 decimeters. అంటే ఓన్లీ 2 units ఇచ్చాడు. ఓకే, దట్ ఈస్ ప్లేన్ స్కేల్. ఓకే, సో 140ని డ్రా అయ్యండి, దెన్ క్లోజ్. ఇప్పుడు ఈ 140ని ఎన్ని పార్ట్స్ డివైడ్ చేయాలి? హౌ మెనీ పార్ట్స్? ఎనీవన్? 8 parts. వెరీ గుడ్. సో 8 parts ఎందుకంటే maximum length is 8. So 1 2 3 4 5 6 7 0 1 2 3 7 and this is 8. సో 8 కాబట్టి ఇదేంటి మనకి ఇచ్చిన మీటర్స్ కదా, ఇది మీటర్స్. మీటర్స్కి ముందు ఏముంటుంది డెసిమీటర్, అంటే 1 meter ఈక్వల్ టు 10 decimeter. ఇక్కడ 10 parts డివైడ్ చేయాలి. 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో దెన్ మార్క్ ది 6 meters and 9 decimeter అన్నాడు. ఓకేనా? సో 6 అంటే డైరెక్ట్ ఇది 6.
నెక్స్ట్ 9 అంటే ఇందులో 9th లైన్. సో దిస్ 6 meters and 9 decimeter. క్లియర్. సో దీనికన్నా ముందు ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. ఈ ఆర్ఎఫ్ అనేది ఒకటి పాయింట్ అవుతుంది, ఇది ఆటోమేటిక్ వస్తుంది. లెంత్ ఆఫ్ ది స్కేల్ ఈక్వల్ టు ఆర్ఎఫ్. ఆర్ఎఫ్ కంపల్సరీ కావాలి. మాక్సిమం లెంత్ ఇన్ కేస్ ఇచ్చాడు అనుకోండి, ఆ ఇచ్చిన దాన్ని ఎంఎంలో కన్వర్ట్ చేయండి. ఒకవేళ ఇవ్వలేదనుకోండి, ఇక్కడ ఏదైతే ఉంటుందో దానికి +2 తీసుకోండి. +1 తీసుకున్నా కూడా వస్తుంది, బట్ కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది ప్రీవియస్ ప్రాబ్లం. ఇప్పుడు 6 ఉంది కదా, 7 కాకుండా 8 తీసుకోండి. ఒకవేళ 7.9 ఇచ్చాడు అనుకో, 9 తీసుకోండి. అలా ఒక 2 పార్ట్స్ ఎక్కువ తీసుకుంటే అయిపోతుంది. క్లియర్. సో ఈ ఆర్ఎఫ్ అనేది డిఫికల్ట్. సో ప్రీవియస్ ప్రాబ్లంలో ఏంటి మనకి 1/40, 1:40, 1:100 ఇలా ఇచ్చాడు. బట్ ఇక్కడ ఏంటంటే స్క్వేర్ సెంటీమీటర్ అండ్ స్క్వేర్ మీటర్. ఓకేనా, దీన్ని ఇలా కన్వర్ట్ చేస్తాం. ఓకే, ఇది ఇంపార్టెంట్, ఈ పార్ట్ ఒకటి ఇంపార్టెంట్. క్లియర్. ప్రీవియస్ ప్రాబ్లం. ఓకే ఓకే, సరే. ప్రీవియస్ ప్రాబ్లం యాక్చువల్గా మనం లొకేట్ చేయాల్సింది ఏంటి, 18.75. ఓకేనా, ఈ 18.75ని డివైడ్ చేయండి. ఇదేంటి కిలోమీటర్స్ కదా, 18 కిలోమీటర్స్ ప్లస్ 7 ఏమవుతుంది, ఎనీవన్? కిలోమీటర్ ముందు ఏముంటుంది, రైట్, హెచ్ఎం, దట్ ఈస్ హెక్టామీటర్ ప్లస్ అండ్ 5 ఎనీవన్? రైట్, డి, స్మాల్ డి కాదు, క్యాపిటల్ డి. స్మాల్ డి అంటే దట్ ఈస్ డెసిమీటర్, క్యాపిటల్ డి అయితే డెకామీటర్. ఓకే ఫైన్, 5 డెకామీటర్. క్లియర్ కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఎన్ని పార్ట్స్ డివైడ్ చేయాలి, 20 పార్ట్స్ డివైడ్ చేయాలి. +2 అని చెప్పారు కదా, 20 పార్ట్స్ డివైడ్ చేయాలి. లెంత్ ఆఫ్ ది స్కేల్ ఎంత, 150 వచ్చింది. 150 వచ్చింది. సో ఇది డయాగ్నల్ కదా, టోటల్ లెంత్ ఇస్ 150. ఈ 150 అని ఇక్కడ మెన్షన్ చేయొద్దు, జస్ట్ లైన్ రాస్తే. ఓకే, ఈ 150ని ఎన్ని పార్ట్స్ డివైడ్ చేయాలి, మాక్సిమం లెంత్ 20. ఓకే, 20 కాబట్టి నేను ఏం చేయాలి, 20 పార్ట్స్ డివైడ్ చేయాలి. ఓకే, సో 20కి నేను ఏం చేస్తాను అంటే 5. మరి ఇక్కడ మాక్సిమం లెంత్ 25 తీసుకోండి. ఓకేనా, సో 25 తీసుకుంటే ఓకే మేడం, థర్డ్ ఇయర్ సార్. ఉండాలి, ఒకడు ప్రజెంట్ అయ్యండి, 1 ప్రజెంట్. వీడియోస్ వీడియో ఎన్పిటిఎల్ వీడియోస్, ఎన్పిటిఎల్ మేడం, టిఎల్. నెక్స్ట్ సెకండ్ ఇయర్ 9 మెంబర్స్ ప్రజెంట్. ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేసిన, రివిజన్ స్టార్ట్ చేసిన మేడం, రివిజన్. ఇయర్ 0, 5, 10, 15, 20, 25. సో యాక్చువల్ నేను ఫస్ట్ ఏమని చెప్పా 20 అని, బట్ మాకు 20 సెట్ అవ్వట్లేదు. సో అంటే మీకు ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇక్కడ తెలిసిపోతుంది. ఓకేనా, కాబట్టి నేను 25 ఎంకరేజ్ చేస్తాను. అప్పుడు మీరు ఇక్కడ అడ్జస్ట్ కాకుండా ఈ క్యాలిక్యులేషన్లో 25 తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏంటంటే
and expression 20 తీసుకుని వస్తుంది. 20 తీసుకుంటేనే కన్ఫ్యూజ్ అవుతుంది. ఈచ్ పార్ట్ 5, టోటల్ 20 కదా, 20ని 4 పార్ట్స్ డివైడ్ చేయండి. అంటే 5, 10, 15, 20. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 5 పార్ట్స్ డివైడ్ చేయండి. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2. ఇవాళ డైరెక్ట్ అదే 5, 6, 7, 19. ఓకేనా? ఇప్పుడు లాస్ట్ పార్ట్ ఏదైతుందో ఇది, దీనికి ఏం చేయాలి? ఇప్పుడు 10 పార్ట్స్ డివైడ్ చేయాలి. సో ఈచ్ బాక్స్ కంటెంట్స్ దట్ ఈస్ కిలోమీటర్. ఓకే, దిస్ ఈస్ కిలోమీటర్. కిలోమీటర్ ముందు ఏమవుతుంది? దట్ ఈస్ హెక్టామీటర్. హెక్టామీటర్స్ ముందు దట్ ఈస్ డెకామీటర్. ఓకేనా? ప్రీవియస్ ప్రాబ్లం నేను ఏం చేశాను అంటే 25 తీసుకున్నాను. 25 ఎందుకు అంటే ఇలా 20 లైన్స్ అవసరం లేదు. ఓకే, డైరెక్ట్ 5 తీసుకుంటే ఇక్కడ 15 వస్తుంది, ఇందులో 3 అంటే 15 + 3 18, నెక్స్ట్ 7 18.7 వచ్చేస్తుంది. ఓకేనా? అలా కాకుండా మనం ఇలా మీరు కంపల్సరీ 18.75 కావాలి అంటే అంటే క్వశ్చన్లో ఇలా ఇచ్చారు అనుకోండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 18 కిలోమీటర్స్, 7 హెక్టామీటర్స్, 5 డెకామీటర్స్, 18లో లైన్ చేయండి. ఓకే, నెక్స్ట్ 7 హెక్టామీటర్ అంటే 1 కిలోమీటర్ ఈక్వల్ టు 10 హెక్టామీటర్స్ కదా. ఈ పార్ట్ని 10 పార్ట్స్ డివైడ్ చేయాలి. అంటే ఏమవుతుంది? ఈచ్ పార్ట్ 1 mm సంథింగ్ అలా వస్తుంది. ఇలా 10 లైన్స్ డ్రా అయ్యండి. చిన్నగా వస్తుంది కాబట్టి అలా చెప్పాలి. ఓకేనా? ఈ 10 పార్ట్స్లో 7th లైన్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి? డెకా. సారీ, డెకాలో ఏంటి? 5 పార్ట్స్, సారీ 10 పార్ట్స్. 1 హెక్టామీటర్ ఈక్వల్ టు 10 డెకామీటర్స్ కదా, ఇందులో మళ్ళీ 10 పార్ట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు చూడండి, 18 ఆల్రెడీ కంప్లీట్. 7 హెక్టామీటర్స్ అంటే ఈ వర్టికల్లో 7th లైన్, హారిజాంటల్లో 5th లైన్. ఇక్కడ డాటా దిస్ ఈస్ 18.75 కిలోమీటర్. ఓకేనా? క్లియర్? ఇదేనా? కూర్చో.
Okay. So see here, the next problem is so see here we are having a problem like this. A cube of 5 centimeter. A cube of 5 centimeter side represents a tank of 1000 cubic meters. So find the RF. Find the RF and construct a scale. Construct a scale to measure up to 85 meters. To measure up to 35 meters. So mark a distance of 27 meters on it. Here in this problem. So he has not given to draw a plane scale or diagonal scale. And by seeing the problem, you have to identify whether you have to draw the plane scale or diagonal scale. Okay. So he has given a cube of 5 centimeter side represents a tank of 1000 cubic meters. So find the RF and construct a scale to measure up to 35 meters and mark a distance of 27 meters on. Okay. So he has given the mark. So mark a distance or a show a length. So if he has given the length, so if you are going to read the two values, so here we are having the two values. Okay. So then it is plane scale. If he has given any distance to show a length, to show a distance. So if you are having only two values, that is plane scale. If you are having that is three values, for example, 273 meters, otherwise 27.3 meters like this. So here we are having the three values, then you have to draw the diagonal scale. So if he has given the length to show it is two values, then you have to draw the plane scale. If he has saying that show the length, draw a length. If it is 3 units, then you have to go for the diagonal scale. So here he has given the two values, then you have to go for the plane scale. So in scales, so the conditions are, so in a problem, by seeing, we will get the RF value. Okay, the conditions will be RF maximum length. So he will give the RF value and he will give the maximum length value, and you have to find the length of this scale. So the RF value what he has given, a cube of 5 centimeter side represents a tank of 1000 cubic meters. So he has given, so the RF value will be in a ratio. So most probably the RF value will be in a ratio, but he has given here the ratio in a statement form. A cube of 5 centimeter side represents a cube of 5 centimeter side represents a tank of 1000 cubic meters. So here in a problem we are having 5 centimeter and 1000 meter, cubic meter. Okay, now cube root of 5 centimeter and cube root of 1000 meters. See here. So he has given in a statement form. So here you have to find how you have to going to write the RF. So RF is nothing but simple minimum by maximum. Means minimum unit by maximum unit. See here. So what is the minimum unit here you are having? So here it is centimeter and it is having meter. So the minimum unit is 5 centimeter and the maximum is 1000 meters. So minimum is centimeter, maximum is meters. So here RF. So if it is given the
in a statement form. Simply here we are having 5 centimeters and another one is 1000 meters. Simply minimum by maximum RF. It means 5 centimeters by 1000 meters. So he has given the cube rate. A cube of 5 centimeters represented by a so here the RF is here. A cube of 5 centimeters represents a tank of 1000 cubic meters. 5 centimeter by 1000 meters. Here the RF will be 5 centimeter by a cube root by it will 10 into 100 centimeter meters by it means 1 by 200. Okay, so he'll get the RF. So here 5 centimeter by cube root of 1000 meters. So cube root by it equals to 5 centimeter by, so we will get, so, okay, no, evaluation 10 into 100. So we will get the RF value 1 by 200. So maximum length, see here, he has given 35 meters. So 35 meters. Okay. So here the RF is 1 by 200. Okay. So this is 35 meters. The length of the scale is. So 35 meters on the amount. So then centimeter lo convert chesukante 35 into meters ga meters into 10 decimeter into 10 centimeter. It means 35 into 10 into 10. So therefore 3500 centimeters. The 1 by 200. The length of the scale will be 1 by 200 into 3500 centimeters. So that the length of the scale will be 175 mm. mm. So just wait for 1 minute. So we're having a problem. Net issue. Again. కనిపిస్తలేదు కదా ఏమి ఇది అనిపిస్తుందా ఇది ఇందాక మరి ఘోరంగా ఉంది ఇదేనా? ఏమంటున్నారు okay. So the length of the scale is 175. So here you have to draw the length of the scale 175 mm. Okay. So for the plane scale it is 10 mm. And how many parts you have to make? So according to the maximum length. So according to the maximum length you have to make. So he has given the 35 parts, 35 meters. It means you have to make 35 means, so next digit is 40. It means you have to make 4 equal parts. So here you have to make, so here you have to make the equal parts depending upon the maximum. So 4 parts you have to make.
So this is 175 mm. 4 equal parts. 1, 2, 1, 2, 3, 4. So 175 mm. So 175 mm is so mark a distance on meters. So here you have to draw here meters and here decimeters. 175 mm. Okay. 0, 100, 200, 300. Okay, so here each value 10 mm. 10, 20, 30, 40, 50, 70, 80, and 100. So here 100 value and here 75 value. How to show. So this is 175 mm. Reading this is it? Here, another problem. So he has given the problem like this. Construct a scale of feet and inches. So feet and inches means this problem is in a another standard. It is a British standard. We have feet and inches to measure up to 7 feet. Going to construct a scale feet and inches to measure up to 7 feet. To a scale of 3 feet, 3 inches is equal to 3 feet 9 inches. Where 3 inches is equal to 3 feet 9 inches. Mark a length on it 4 feet 7 inches. So you have to show and you have to mark it 4 feet 7 inches. So normally we are having the two types of scales, plane scale and diagonal scale. And so here we are having the different units. One is Indian standard and another one is British standard. So in Indian standards we are having the centimeters, millimeter, hectometer, decameter, and kilometer. And in British standard we are having the feet, inches, miles, furlong. Feet and inches, miles, and furlongs. So here he has given the problem in a British standard. Okay. So first see here. Problem. Construct a scale of feet and inches. So it is in British standard and he has given the to measure up to 7 feet. So to measure up to 7 feet means this is the maximum. So the maximum length is 7 feet. And he has given the RF value in a statement form. That is to a scale of 3 inches is equal to 3 feet 9 inches. And so I have already said that RF he has given in a statement form. So you have to go like this minimum by maximum. It means 3 inches by 3 feet plus 9 inches. RF here. 3 inch by 3 feet plus 9 inches. So maximum length 7 feet. Okay. So he has given the mark distance 4 feet 7 inches. The length of the scale is RF into maximum. RF into maximum. So where RF equal to 3 inch by 3 feet 9 inches. See here. So according to the Indian standard, the RF should be in mm or in centimeter. So if British standard, the RF will be in inches. So where in inches we can easily convert into the mm. So here, so this RF value you have to convert into inches all. Inch, and this is the feet. You have to convert this feet into inch. It means 3 inch by, we are having a, where 1 feet equal to 12 inch. Starting when we are having the units, where we are having there, where 1 feet equal to 12 inches. It means 3 inch by 3 feet. It means you can write like this 3 into 12. It means totally it is in inches plus 9 inches. So this is the RF value. And the maximum length here. This is the 7 feet. So again, the feet. So here completely the RF will be in inches and this is the feet. So this 7 feet should be converted into again inches. It means 7 feet into 12 inches. 7 into 12. So totally this one also, this unit also in inch.
So then we'll get the length of the scale is 5.6 inches. 5.6 inches. So we don't have any inches scale. So then you have to convert this inches into centimeter. So where we're having a unit where 1 inch equal to formula 2.54 centimeter. Where 1 inch equal to 2.54 centimeter. It means 5.6 into 2.54 centimeter. So then we'll get the length of the scale is 14.22 centimeter. The length of the scale will get the 14.2 centimeters here. So then you have to draw the length of the scale, that is 14.22 centimeters. It means it is 5.65 inches. So then you have to make this one into equal parts. How many parts you have to make? So you have to make the equal parts depending upon the maximum length. So here we have the maximum length 7 feet. It means you have to make 7 equal parts. This 14.2 centimeters. So making the equal parts, it is only the assumption from the maximum length. So in some cases, it may be less or more. So only we are taking an assumptions. We are taking the equal parts depending upon the maximum. So here the total length is 14.22 centimeter, and you have to make 7 equal parts. 1, 2, 3, 4, 5, 6, 7. So here we are having the units feet and inches. So maximum said this is the feet and this is the inches. So then next see here. So how many parts you have to make? So according to the Indian standards, you are going to make 10 equal parts. So in the British standard. So here, so this is the feet, this is the feet, this is the feet. So where 1 feet equal to 12 inches. For example, you have seen the scale. So we are having centimeter scale, wherein 1 centimeter we have 10 millimeters. Like that only. Wherein 1 feet we are having 12 inches. It means the first division, you have to make 12 equal parts. So this first division, you have to make 12 equal parts. Then you have to show 5.6 inches. It means no, 4 feet 7 inches. It means here 4 feet, and here you have to show the 7 inches. 7 inches. They will get the 4 feet 7 inches. ఓకే ఇది క్లియర్. సో నెక్స్ట్ టాపిక్ డెవలప్మెంట్. ఓకేనా, దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? సో స్కేల్స్ లో మీరు ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే ఆర్ఎఫ్ అంతే. ఆర్ఎఫ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో సరిపోతుంది. ప్లస్ ప్లేన్ స్కేల్ డయాగ్నల్ స్కేల్ ఈ రెండు చూసుకుంటే సరిపోతుంది. క్లియర్? సో షల్ ఐ స్టార్ట్ నెక్స్ట్ టాపిక్? ఎనీవన్? సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దీంతో ఫస్ట్ యూనిట్ క్లోజ్. ఈ ఫస్ట్ యూనిట్ మాక్సిమం టాపిక్ 100% ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా ఈ 3 ప్రాబ్లమ్స్ ఎలా ఇచ్చినా కూడా మీరు డ్రా చేయాలి. క్వశ్చన్ ఎలా చేంజ్ చేసినా కూడా మీరు ఆన్సర్ చేసేలా ఉండాలి. మీరు ఒకటి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఎలిప్సా, పారాబోలా. ఇన్ కేసు ఎలిప్స్ అని వచ్చింది అనుకోండి క్వశ్చన్లో, ఓకే, కానీ అది ఎలా డ్రా చేయాలో మీకు అర్థం కావట్లేదు, ఏదన్నా ఒక మెథడ్ డ్రా చేయండి, అంటే దానికి రిలేటెడ్ ఉండేలా డ్రా చేయండి. ఓకే, కంపల్సరీ ఫస్ట్ యూనిట్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి, లేదంటే 2 క్వశ్చన్స్, 50 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. 100% మీరు మ్యాక్సిమం ఎన్ని కంప్లీట్ అయ్యారో చూడాలి. క్లియర్? అండ్ సెకండ్ యూనిట్ లైన్స్, ప్లేన్స్ ఉంటుంది. ఆల్రెడీ మీకు చెప్పాను, డైరెక్ట్ 4th యూనిట్కి వెళ్తాను. ఓకేనా? 4th యూనిట్ ఎందుకంటే ఈజీ టాపిక్. ఓకే, సో 4th యూనిట్ దట్ ఈస్ డెవలప్మెంట్. ఓకేనా?
The fourth unit, that is development of surfaces. Development of surfaces. Okay. Here there are two types. First one is parallel line method. Parallel line method. And second one is radial line method. Radial line method. ఓకేనా? సో దీనిలో టూ టైప్స్ మాత్రమే ఉంటాయి, ప్యారలల్ లైన్ మెథడ్, రేడియల్ లైన్ మెథడ్. ప్యారలల్ అంటే ఏంటంటే రెక్టాంగులర్ బాక్స్ వస్తుంది, ప్యారలల్ లైన్ మెథడ్. నెక్స్ట్ వన్ రేడియల్ లైన్ మెథడ్. సో రేడియల్ మీన్స్ దట్ ఈస్ యాంగిల్, థీటా అని వస్తుంది. ఓకే, సో కమింగ్ టు ఫస్ట్ వన్. సో ఇన్ ప్యారలల్ లైన్ మెథడ్, సో దీంట్లో ఏమేమి వస్తాయి మనకి? దట్ ఈస్ cylinders and prism. In radial line method, cone and pyramid. Okay. So first one parallel line method. Okay. So దీంట్లో ఏంటంటే కండిషన్, ప్యారలల్ లైన్ అంటే సిలిండర్ అండ్ ప్రిజమ్స్ కదా. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో ఈ డెవలప్మెంట్ ఆఫ్ సర్ఫేస్ లో లాస్ట్ క్వశ్చన్ లో సెంటెన్స్ వస్తుంది, డ్రా ఏ డెవలప్మెంట్ ఆఫ్ ఏ రిమైనింగ్ లాటరల్ సర్ఫేస్ అని. అప్పుడు మీకు తెలిసిపోతుంది ఇది డెవలప్మెంటా లేకుండా ఐసోమెట్రిక్ సర్ఫేస్ అని. ఓకే, దీంట్లో ఫస్ట్ ఏంటంటే దిస్ ఇస్ యాక్సియల్ లైన్ హెచ్పి. సో మ్యాక్సిమం అనేది బేస్ హెచ్పిలో వస్తుంది, మ్యాక్సిమం కదా 100% బేస్ హెచ్పిలో ఉంటుంది. ఓకేనా? అండ్ రిమైనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిలిండర్ అనుకోండి. ఓకే, సిలిండర్ ఫ్రంట్ వ్యూ ఏమవుతుంది, దట్ ఈస్ రెక్టాంగులర్ బాక్స్. ఓకే, సో ఇప్పుడు ఈ క్యాప్ ఉంది అనుకోండి. ఓకే, దిస్ ఈజ్ వన్ సిలిండర్. ఓకే, ఈ పొజిషన్. ఓకే, మీరు చూసేది ఏంటంటే టాప్ వ్యూ, దిస్ ఈజ్ ఫ్రంట్ వ్యూ. ఫ్రంట్ వ్యూలో చూస్తే ఏమవుతుంది మనకి, ఓన్లీ రెక్టాంగులర్ బాక్స్. టాప్ వ్యూలో సర్కిల్. సో దిస్ ఈజ్ టాప్ వ్యూ అండ్ దిస్ ఈజ్ ఫ్రంట్ వ్యూ. ఓకేనా? సో ఈ డెవలప్మెంట్ లో అన్ని ఫిగర్స్ కి ఇదే స్టేజ్. ఓకేనా? టాప్ వ్యూలో ప్లేన్ వస్తుంది, వాయిస్ వినిపిస్తుందా? టాప్ వ్యూలో కంపల్సరీ ప్లేన్ వస్తుంది, అది హెక్సాగానా పెంటాగానా లేకుంటే ట్రయాంగిల్ ఏదైనా సరే అని ప్లేన్ వస్తుంది. బట్ ఫ్రంట్ వ్యూలో మాత్రం రెక్టాంగులర్ బాక్స్ మాత్రం వస్తుంది. ఓకేనా? సో సిలిండర్ కాబట్టి టాప్ వ్యూ అనేది దట్ ఈస్ బిలో ది రెఫరెన్స్ లైన్ ఇస్ సర్కిల్ అండ్ above the reference line is rectangular box. This is cylinder. For example, pentagon. So this is a pentagon, pentagonal pyramid. This is a pentagonal pyramid. And next one. So this is which stage? So దీంట్లో కండిషన్ ఏంటి? In a pentagonal pyramid prism. In a pentagonal prism, it's based on the HP and one of its base edge means that is line. Okay, one of its base edge is perpendicular to the reference line. Okay, perpendicular to the VP. అంటే VPకి పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ కండిషన్. ఒకవేళ ఇంక్లైన్ టు VP అన్నాడు అనుకోండి, ఏదైనా ఒక లైన్ అనేది ఇంక్లైన్ లో తీసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో మాక్సిమం మీకు వచ్చే కండిషన్ ఏంటంటే దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు VP ఆర్ ఇంక్లైన్ టు VP. ఓకే, ఓన్లీ టూ కండిషన్, పర్పెండిక్యులర్
are inclined. Okay, and next one coming to hexagon. So this is hexagonal pyramid. ఓకే, నేను రిపీట్ చేస్తూ ఉంటాను వాయిస్, అంటే 2 times ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, చూడండి. ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో దిస్ ఇస్ హెక్సాగనల్ ప్రిజం. ఓకే, సో దిస్ ఇస్ టాప్ వ్యూ and this is the front view. Okay, this condition is the hexagonal prism of its base on the HP. The simple way చెప్పాలంటే base on HP. Okay, and when one side of the base edge is perpendicular to VP. Okay, perpendicular to VP అంటే ఇలా వస్తుంది. In case parallel to VP అన్నాడు అనుకోండి, like this. ఇది కండిషన్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ సిలిండర్. సిలిండర్ కి ఏం కండిషన్ ఉండదు, ఓన్లీ ఇట్స్ బేస్ ఆన్ ది హెచ్పి అని ఇస్తాడు. ఓకేనా, దిస్ ఇస్ టాప్ వ్యూ అండ్ దిస్ ఇస్ ఫ్రంట్ వ్యూ. ఓకే, అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్ ఈజ్ ఎ పెంటగాన్. పెంటగాన్ అంటే ఏంటి, ఇట్స్ బేస్ ఆన్ ది హెచ్పి, బేస్ ఆన్ హెచ్పి అండ్ ఎడ్జ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ది విపి. ఏ ఎడ్జ్, బేస్ ఎడ్జ్. ఓకే, బేస్ ఎడ్జ్ ఇస్ పర్పెండిక్యులర్ టు విపి ఆర్ base edge inclined to VP. Inclined to VP. Only two conditions. మళ్ళీ దీంట్లో హెచ్పి అనేది రాదు, ఓన్లీ వీపీ అని, పర్పెండిక్యులర్ టు వీపీ. అంటే ఈ బేస్ లన్నీ కూడా హెచ్పిలోనే రావాలి, అంటే బిలో ది రెఫరెన్స్ లైన్ వస్తాయి. క్లియర్, ఇదేంటి పెంటగాన్ లో. కమింగ్ టు హెక్సాగాన్, ద హెక్సాగనల్ ఆఫ్ ఇట్స్ బేస్ ఆన్ హెచ్పి అండ్ base edge is perpendicular to VP or parallel to VP. అంటే ఈ కండిషన్. లేదు ఇంక్లైన్ అంటే ఇది ఇలా వస్తుంది. ఓకేనా, ఫస్ట్ వన్ సిలిండర్, పెంటాగనల్ ప్రిజం, హెక్సాగనల్ ప్రిజం, పర్పెండిక్యులర్ కండిషన్, ప్యారలల్ కండిషన్. ఇందులో కూడా ప్యారలల్ కండిషన్, అంటే ఇక్కడ పర్పెండిక్యులర్ ఉంది కదా, ప్యారలల్ కట్టవచ్చు. అంటే లైక్ ఇలా. ఇది కండిషన్. మీరు ఫస్ట్ మీకు క్వశ్చన్ డెవలప్మెంట్ లో మీకు ప్రాబ్లం వచ్చారా, సెకండరీ. ఫస్ట్ అయితే మీరు ఇవి ప్లేన్ లోనే డ్రా చేయాలి. ఫస్ట్ క్వశ్చన్లో ఏముంటుంది, సింపుల్ గా ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ అనుకోండి. ఓకే, ఈ క్వశ్చన్ ఏంటి, a cylinder of base diameter 50 mm and axis is 70 mm is resting on HP. సో హెచ్పిలో రెస్ట్ అయింది. హెచ్పిలో రెస్ట్ అయింది కాబట్టి డైరెక్ట్ ఏమొస్తుంది, సిలిండర్ అనేది ఇలా డ్రా చేస్తుంది. అంటే సర్కిల్ బిలో ది రెఫరెన్స్ లైన్, రెక్టాంగులర్ ఫేసెస్ అబౌవ్ ది రెఫరెన్స్ లైన్. సో ఇది ఒక ఫిగర్ డ్రా చేస్తారు అనుకోండి, 15 కి 5 మార్క్స్ వస్తున్నాయి. ఇప్పుడు 25 మార్క్స్ కాబట్టి డైరెక్ట్ 10 మార్క్స్ వస్తాయి, ఓన్లీ ఫస్ట్ స్టేజ్. ఓకేనా, దెన్ నెక్స్ట్ వన్, when its axis is perpendicular to VP. సో ఇలా డ్రా చేస్తే ఆటోమేటిక్గా యాక్సిస్ అనేది పర్పెండిక్యులర్ వస్తుంది. క్లియర్, అండ్ నెక్స్ట్ వన్, ఇట్ కట్ బై ఏ సెక్షన్ ప్లేన్ పర్పెండిక్యులర్ టు ది VP and inclined at 45 degrees to HP. Okay, perpendicular to VP and 45 degrees to HP. సో మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ లో పాయింట్స్ ఏమవుతుంది, అపోజిట్. అంటే హెచ్పి పాయింట్ అనేది విపిలో తీసుకోవాలి, విపి పాయింట్ అనేది హెచ్పిలో తీసుకుంటాడు. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు, 45 degrees టు ది హెచ్పి అని ఇచ్చాడు. కాబట్టి ఏంటి, విపిలో, సో దిస్ ఈస్ బిలో ది రెఫరెన్స్ లైన్ ఈజ్ హెచ్పి అండ్ అబౌవ్ ది రెఫరెన్స్ లైన్ ఈజ్ విపి. ఓకే, 45 degrees టు ది హెచ్పి అని ఇచ్చాడు, అంటే విపిలో 45 degrees కట్ చేస్తాం. ఎక్కడ కట్ చేయాలి, పాసింగ్ త్రూ ది టాప్ జనరేటర్ ఆఫ్ ది కట్. అంటే ఈ కార్నర్ ఏదైతే ఉందో ఈ కార్నర్ నుంచి 45 degrees కట్ చేయాలి. ఓకే, అప్పుడు ఏంటంటే ఈ పోర్షన్ ని మనం డెవలప్ చేయాలి, అంటే ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో సర్ఫేస్ ని డెవలప్ చేయాలి. ఓకే, యాక్చువల్లీ దీంట్లో ఏమొస్తుంది మనకు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెంత్ 20 అనుకోండి, 20 × 5 సైడ్ టోటల్ లెంత్ 100 అవుతుంది.
బట్ సిలిండర్ లో ఏంటి సైడ్స్ ఉండదు కాబట్టి దట్ ఈస్ సర్కంఫరెన్స్ ఏరియా అంటే 2πr. సో 2πr క్యాలిక్యులేట్ చేయాలి. 2πr క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుందంటే ఇలా వస్తుంది. ఫస్ట్ టాప్ ఈజ్ సర్కిల్, దెన్ rectangular box. So this is top view and this is front view. మరి డైరెక్ట్ ఇలా డ్రా చేస్తే కాదు, దీన్ని మళ్ళీ ఏం చేయాలి, 8 పార్ట్స్ అన్న 12 పార్ట్స్ అన్న డివైడ్ చేయాలి. ఇవన్నీ ఏబిసిడి ఇవన్నీ కామన్ టెక్స్ట్ బుక్ లో చూసుకున్నవి. ఓకేనా, ఇక్కడ 1 1 డాష్, 2 2 డాష్, 3 3 డాష్, 1,1 సరే A,1 అయితే 1 A ఆ పాయింట్స్ చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటి 45 degrees టు ది హెచ్పి అంటే విపిలో కట్ చేస్తాం. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ డెవలప్మెంట్. సో ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సిలిండర్ ఈస్ దట్ ఈస్ 2πr. సో 2πr క్యాలిక్యులేట్ చేశారనుకోండి టోటల్ సరౌండింగ్ అయితే వస్తుంది. తర్వాత ఈ టోటల్ లెంత్ ఏం చేయాలి, పార్ట్స్ డివైడ్ చేయాలి. ఎన్ని పార్ట్స్, ఇక్కడ సర్కిల్ ఎన్ని పార్ట్స్ డివైడ్ చేసాం, 8 పార్ట్స్ డివైడ్ చేసాం. సో ఇక్కడ కూడా సర్కిల్ ని 8 పార్ట్స్ డివైడ్ చేయండి. క్లియర్. నెక్స్ట్ వన్ ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాయింట్స్ కి టెక్స్ట్ చేయాలి. ఓకే, తర్వాత ఇక్కడ 1 2 3 4 5 6 నేమ్స్ వస్తాయి. తర్వాత ఇక్కడ కూడా 1 2 3 4 ఉంటుంది కదా. సో ఇందులో ఫస్ట్ పాయింట్ అనేది ఇక్కడ ఎక్కడ మీట్ అవుతుంది, సెకండ్ పాయింట్ సెకండ్ లైన్, థర్డ్ పాయింట్ థర్డ్ లైన్, ఫోర్త్ పాయింట్ ఫోర్త్ లైన్, ఫిఫ్త్ పాయింట్ ఫిఫ్త్ లైన్ అండ్ సిక్స్త్. నెక్స్ట్ మళ్ళీ డౌన్ రివర్స్. సో ఇలా అనమాట. సో ఫైనల్ గా మన కర్వ్ ఇది. సో దిస్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ కర్వ్ ఫర్ ప్యారలల్ లైన్ మెథడ్. ఓకే, నేను ఒక ప్రాబ్లం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వరీ కాదు, జస్ట్ ఓవర్ వ్యూ చెప్తాను. ఓకేనా, దిస్ ఈస్ టాప్ వ్యూ సర్కిల్, దిస్ ఈస్ ఫ్రంట్ వ్యూ. ఈ టాప్ వ్యూని 8 పార్ట్స్ డివైడ్ చేసాము. ఈ లైన్స్ ఏవైతే ఉందో ఈ లైన్స్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఏంటి మనకి ఇది సర్కంఫరెన్స్ కావాలి, సరౌండింగ్ లెంత్ దట్ ఈస్ 2πr ఫార్ములా. ఓకేనా, టోటల్ లెంత్ ఒక 2πr లైన్ డ్రా చేసిన తర్వాత ఆ బాక్స్ క్లోజ్ చేయండి. ఓకే, ఇక్కడ ఈ టోటల్ లెంత్ ఏంటంటే పార్ట్స్ డివైడ్ చేయాలి. ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 8 పార్ట్స్ ఉన్నాయి. 8 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 8 పార్ట్స్ డివైడ్ చేయండి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ ఈచ్ ఇంక్లైన్ పాయింట్ ఉంది కదా, ఈ ఇంక్లైన్డ్ లైన్ కి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిన పాయింట్స్ ఉన్నాయో వాటిని ఎక్స్టెండ్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది అనుకోండి, 1 2 3 4 5 6 ఇలా వస్తాయి కదా నెంబర్స్. పాయింట్ 1 దగ్గర 1 పాయింట్, ఇది పాయింట్ 2 లైన్ మీద, ఇందులో పాయింట్ 2 లైన్, సెకండ్ పాయింట్, పాయింట్ 3 పాయింట్ 3. సో అలా రాస్తే మనకి ఫైనల్ ఇది వస్తుంది. అంటే ఫైనల్ గా వచ్చే ఫిగర్ ఏంటంటే ఇది. దిస్ ఈజ్ అ ప్యారలల్ లైన్ మెథడ్. ఓకే, సో ప్యారలల్ లైన్ మెథడ్ లో ఇలా ఉంటుంది. ఓకే, కమింగ్ టు రేడియల్ లైన్ మెథడ్. సో రేడియల్ లైన్ మెథడ్ లో ఏమవుతుంది చెప్పాను నేను. 1 సెకండ్, నెట్ పోయింది, లిఫ్ట్ అవ్వకండి. నెట్ వస్తుందా? ఎనీవన్ రెస్పాండ్? ఇట్ ఈస్ విజిబుల్? ఎస్. ఓకే, సిస్టంలో నెట్ పోయింది. మీకు ఇన్ కేస్ ఏదన్నా రాకపోతే చెప్పండి, డైరెక్ట్ నాకు మిస్ కాల్ ఇవ్వండి. ఓకేనా ఇప్పుడు? రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ రేడియల్ లైన్ మెథడ్. Coming to radial line method, so here, దీంట్లో ఏంటి రేడియల్ లైన్ మెథడ్ లో ఫస్ట్ వన్ ఇస్ కోన్, ఫస్ట్ వన్ ఇస్ కోన్ అండ్ పిరమిడ్స్. ఓకే, సో కోన్ వచ్చేసి ఏంటంటే దిస్ ఈస్ ద రెఫరెన్స్ లైన్, దట్ ఈస్ ఏబి, reference line is xy. So here also same, the top is always on the below the reference, that is HP. Okay,
మనకు టాప్ వ్యూ అనేది ఎప్పుడైనా కూడా డెవలప్మెంట్ సర్ఫేస్ లో కిందనే వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ. కోన్ కదా, ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, pentagon. Here also same. So this is a pentagonal pyramid. Okay, base on HP and perpendicular to VP. One edge is perpendicular to VP or parallel to VP. This is parallel condition. First one is perpendicular condition and second one is parallel condition. And coming to hexagon, same. Here also same. So this is a perpendicular condition and this one is parallel condition. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఫిగర్ రాయాల్సింది ఈ ఫిగర్. ఈ ఫిగర్ మీకు వచ్చినా రాకపోయినా క్వశ్చన్ లో ఫస్ట్ సెంటెన్స్ చూడగానే మీకు ఇది తెలిసిపోతుంది. ఇది డ్రా చేయాలి. దీని తర్వాత ఎక్స్టెన్షన్ నెక్స్ట్. ఫస్ట్ మాత్రం మీరు ఇది రాయాలి, 100% రాయాలి. మీకు వచ్చినా రాకపోయినా ఇది మాత్రం అటెండ్ చేసిన ఈజీగా 10 మార్క్స్ వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ కమింగ్ టు extension. So development. So for example, coming to cone. So this is a top view and this is a front view. Okay. So మనకి ఇక్కడ ఏంటంటే ఒక ఫార్ములా వస్తుంది. theta equal to small r by s into 360. Okay. So theta r means that is the radius of a circle and s equal to slant height. ఇక్కడ లాస్ట్ లైన్ ఇంక్లైన్ లైన్ ఏదైతుందో దాని హైట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60 ఉంది అనుకోండి. ఓకే, మనకు ఈ హైట్ వచ్చేసి 65 వస్తుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇది 50 అనుకోండి డయామీటర్, అంటే రేడియస్ 25. అప్పుడు ఏమవుతుంది, 25 డివైడెడ్ బై 65 ఇంటూ 360 దట్ ఈక్వల్ టు 108. ఓకే, సంథింగ్. ఓకేనా, ఈ యాంగిల్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఈ లాస్ట్ లైన్ ప్లేస్ లో ఒక 10 mm ఆర్ 20 mm గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒక లైన్ డ్రా. ఓకే, దెన్ దిస్ ఈజ్ అ O and this is a point 1. O as a center, 1 as a radius. O center, 1 radius. Draw 1 arc up to some length. Then next one ఏంటి, ఇక్కడ 108 యాంగిల్ వచ్చింది కదా, ఈ 108 యాంగిల్ అని ఇక్కడ మెజర్ చేయాలి. దెన్ క్లోజ్. ఓకే, తర్వాత ఏంటి, టోటల్ యాంగిల్ ఏదైతుందో దీన్ని పార్ట్స్ డివైడ్ చేయాలి. ఎన్ని పార్ట్స్, ఇక్కడ సర్కిల్ కి ఎన్ని పార్ట్స్ డివైడ్ చేస్తే అన్ని పార్ట్స్ డివైడ్ చేస్తే మనకు వస్తుంది. దిస్ ఈస్ రేడియల్ లైన్ మెథడ్. సో ఇన్ కేస్ మనకు పిరమిడ్ లో అయింది అనుకోండి. ఓకేనా, సో పిరమిడ్ లో అయితే ఏమవుతుందంటే, ఇన్ కేస్ ఆఫ్ పిరమిడ్స్, సో ఫస్ట్ ఏంటి, ఈ లాస్ట్ లైన్ ఎక్స్టెండ్, దీనికి ఫార్ములా ఉండదు. ఓకేనా, టీటా ఈక్వల్ ఫార్ములా ఏమి ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బేస్ సైడ్ ఇచ్చాడు కదా, సో డైరెక్ట్ తీసుకోవాలి. ఓకే, ఈ లాస్ట్ లైన్ ఎక్స్టెండ్ చేసుకొని, సో దిస్ ఈజ్ O అండ్ దిస్ ఈజ్ పాయింట్ A. ఇందులో పాయింట్ 1 అని రాస్తే ఇందులో A అంటారు, ఎందుకంటే ఇది ABCDE అవుతుంది. ఇక్కడ 1 2 3 4 12 అని పార్ట్. ఓకేనా, సో O as a center, A as a radius. Draw 1 arc up to some length. Next one, take plane length, plane side length, that is edge side. ఓకేనా, ఈ టాప్ వ్యూ లో బేస్ సైడ్ ఉంటుంది కదా, ఈ బేస్ లెంత్ తీసుకొని A as a center, ఆర్కెట్ ఈ డిస్టెన్స్ ఏదైతే ఈ డిస్టెన్స్ ఇక్కడ ఆర్క్ వేయండి. నెక్స్ట్ ఆర్క్, ఇక్కడ ఎన్ని సైడ్స్ ఉన్నాయి, టోటల్ 5 సైడ్స్. సో కాబట్టి 5 టైమ్స్ చేయండి. A B C D E అండ్ అగైన్ E. ఓకేనా, తర్వాత ఈ లైన్స్ అనేది జాయిన్ చేయండి. సో దిస్ ఈజ్ అ పిరమిడ్.
ఒక డెవలప్మెంట్ ఆఫ్ ఎ పిరమిడ్. అర్థమైంది కదా. సో రేడియల్ లైన్ మెథడ్ ఏంటంటే ఇలా వస్తుంది యాంగిల్. ఇన్ ప్యారలల్ లైన్ మెథడ్ దట్ ఈస్ రెక్టాంగిల్ బార్. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఫస్ట్ మీరైతే కంపల్సరీ డ్రా. ఓకేనా, 100% సెట్ అవుతుంది. ప్రాబ్లం ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు రిమైనింగ్ చూస్తాం. ఓకేనా, ప్యారలల్ లైన్ మెథడ్ లో ఒకటి చెప్తా, రేడియల్ లైన్ మెథడ్ లో ఒకటి చెప్తా. సో ఫస్ట్ కమింగ్ టు ప్యారలల్ లైన్ మెథడ్. సో ఏ pentagonal prism of the side of prism of size 25 mm and axis is 60 mm, 60 mm and resting on its base on the HP. సో ఇక్కడ ఏంటి, బేస్ ఆన్ హెచ్పి ఇచ్చారు కాబట్టి డైరెక్ట్ బేస్ హెచ్పిలో డ్రా చేస్తాం, అంటే బిలో ది రెఫరెన్స్. బట్ బేస్ అనేది ఎలా డ్రా చేయాలి, పర్పెండిక్యులర్ కండిషనా లేకుంటే ప్యారలల్ కండిషన్ అనేది చూడాలి. ఓకే, అప్ టు ఇక్కడ వరకు అయితే ఏంటి, ప్లేన్ అనేది బిలో ది రెఫరెన్స్ లైన్ అండ్ రెక్టాంగులర్ బాక్స్ అనేది అబోవ్ ది రెఫరెన్స్ లైన్, అది క్లియర్. నెక్స్ట్ వన్, బేస్ ఆన్ ది హెచ్పి విత్ a rectangular face parallel to VP. So ఈ rectangular face so that is parallel to VP. సో rectangular face parallel to VP ఇచ్చారు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఏ కండిషన్ వస్తుంది, ఈ కండిషన్ లో డ్రా చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ పర్పెండిక్యులర్. ఓకే, దిస్ ఈజ్ ఎ ప్యారలల్. ఈ లెంత్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ప్యారలల్ టు VP అన్నట్టు. అంటే ఈ రెఫరెన్స్ లైన్ కి ఈ లైన్ అనేది ప్యారలల్ ఉండాలి. ఇన్ కేస్ పర్పెండిక్యులర్ అని ఇస్తే ఇలా తీసుకుంటాం. ఓకే, ప్యారలల్ ఇచ్చారు కాబట్టి ఈ లైన్. ఓకే, ప్యారలల్ టు VP క్లోజ్. ద నెక్స్ట్ వన్, it cut by an inclined plane. Sorry, it cut by a section plane. It cut by a section plane inclined at 45 degrees to the reference line. Okay, inclined 45 degrees to the reference line and passing through a midpoint of the axis. Draw the development of the remaining lateral surface. Clear? So first మనం రాయాల్సింది ఏంటి, పెంటాగానల్ ప్రిజం. పెంటాగానల్ ప్రిజం అంటే ఏంటి, కింద పెంటాగానల్ ప్లేన్ వస్తుంది, సో టాప్ లో రెక్టాంగులర్ బాక్స్ వస్తుంది. దట్ ఈస్ క్లోజ్. నెక్స్ట్ వన్ ఈజ్ రెస్టింగ్ ఆన్ బేస్ ఆన్ హెచ్పి. బేస్ ఆన్ హెచ్పి కాబట్టి 100% బేస్ హెచ్పిలోనే ఉంటుంది, వాటి బేస్ హెచ్పిలో డ్రా చేయాలి. ఎలా డ్రా చేయాలి, విత్ రెక్టాంగులర్ ఫేస్ ప్యారలల్ టు ది VP, VPకి ప్యారలల్. సో ఫస్ట్ డ్రా one reference line, then plane. The plane is parallel to the VP. Okay. So this is point A comma 1, B comma 2, C comma 3, D comma 4, and E comma 5. And this is the axial point. Next, extend the axial length is, that is 60 mm. Okay.
దిస్ టాప్ సారీ ఫ్రంట్ వ్యూ. ఫ్రంట్ వ్యూలో మళ్ళీ దీంట్లో ఏంటి విజిబుల్ లైన్స్ ఇన్విజిబుల్ లైన్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు నేను ఏంటంటే 2 మిస్టేక్స్ చేశాను ఆల్రెడీ. ఓకే, ఏంటిది? ఫస్ట్ వన్ వచ్చేసి దిస్ ఈస్ పాయింట్ బి అండ్ దిస్ ఈస్ పాయింట్ ఏ అండ్ దిస్ ఈస్ పాయింట్ సి and this is point E and this is point D. Okay, so దీంట్లో విజిబుల్ లైన్ ఏంటి, విజిబుల్ లైన్స్ ఏంటి, ఇన్విజిబుల్ లైన్స్ ఏంటి? ఎనీవన్ రెస్పాన్స్? ఇక్కడ పాయింట్స్ ఉన్నాయిగా BACED. ఈ 5 లైన్స్ లో విజిబుల్ లైన్స్ ఏంటి, ఇన్విజిబుల్ లైన్స్ ఏంటో చెప్పండి. అట్లీస్ట్ ఎనీవన్ అవుట్ ఆఫ్ 80. Okay, BD is visible. A is BD visible. Okay. Okay, invisible. Right. BCD is a visible is the right answer. Okay, BCD. ఇక్కడ చూడండి. ఓకే, వెరీ గుడ్, ఫైన్. సో మనం ఈ సైన్ నుంచి చూస్తున్నాం కదా, ఈ సైన్ నుంచి చూసినప్పుడు ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటి, బి. బి ఈజ్ విజిబుల్ అండ్ సి ఈజ్ విజిబుల్ అండ్ డి ఆల్సో విజిబుల్. వెరీ గుడ్. సో ఈ 3 పాయింట్స్ అనేవి విజిబుల్ అండ్ రిమైనింగ్ పాయింట్ ఈ ఇన్విజిబుల్. ఎందుకంటే ఈ పాయింట్ ఈ అనేది ఈ 2 పాయింట్స్ తర్వాత వస్తుంది, దీనికి బ్యాక్ సైడ్ లో ఉంది. సో దట్ ఈస్ విజిబుల్, ఇన్విజిబుల్. అండ్ పాయింట్ ఏ ఆల్సో ఇన్విజిబుల్. ఓకే కదా, ఇదైతే అందరు క్లారిటీ. ఓకే, ఇవి 2 డాటర్ లైన్స్ వస్తాయి. ఓకే, నేను 2 డాటర్ లైన్ రాయాలి, డైరెక్ట్ లైన్ రాయాలి, చూసుకోండి. సో దిస్ ఇస్ అప్ టు ఇక్కడ వరకు ఏంది, ద ప్యారలల్ టు VP అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ ఏంటి, ఇట్ కట్ బై ఏ సెక్షన్ ప్లేన్ inclined at 45 degrees to the reference line and passes through the midpoint of the axis. So, ఈ టోటల్ హైట్ లో మిడ్ పాయింట్ తీసుకోండి. ఓకే, ఈ మిడ్ పాయింట్ దగ్గర 45 degrees కట్ చేయాలి. దిస్ ఈజ్ అ కటింగ్ పాయింట్. ఓకేనా? ఇప్పుడు దీనికి ఏంటి నేమ్స్ ఇవ్వాలి, లైక్ 1 2 3 4 కానీ ఆల్రెడీ 1 2 3 4 యూజ్ చేశాను మనం, ABCD కూడా యూజ్ చేస్తాం. సో దెన్ గో ఫర్ PQRST సంథింగ్, ఏదైనా ఒక ఆర్డర్. ఓకే, PQR అనేది ఇస్తాను. ఓకేనా? దీంట్లో ఫస్ట్ నెంబర్ దేనికి ఇవ్వాలి అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ABCD అనేది ఆర్డర్ లో లేదు. ఓకే, సో బట్ ఇక్కడ మనం ఇచ్చే నెంబర్ ఏదైతుందో ఆర్డర్ లో ఇవ్వాలి. అంటే ఫస్ట్ పాయింట్ ఏ ఉంది కదా, పాయింట్ ఏకి దిస్ ఇస్ పాయింట్ P. ఓకే, నెక్స్ట్ పాయింట్ B, దట్ ఈస్ PQ. నెక్స్ట్ పాయింట్ C is R. నెక్స్ట్ S అండ్ T. ఓకే, ఇది ఆర్డర్ ఎలా ఉందో ఈ ఆర్డర్ కూడా సేమ్ ఉండాలి. ఓకేనా? ఇన్ కేస్ మీరు ఇక్కడ డైరెక్ట్ PQRST అని ఇచ్చారనుకోండి, ఇక్కడ వచ్చే ఆన్సర్ చేంజ్ అవుతుంది. అది ఒకటి క్లియర్ గా. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ ఏంటి, ఇక్కడ హైట్ ఏదైతుందో సేమ్ హైట్ వస్తుంది. ఓకేనా? సేమ్ హైట్ తీసుకోండి, 60 అయితే 60, 70 అయితే 70. దెన్ ఎక్స్టెండ్ అప్ టు హౌ మచ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత లెంత్, 30 కదా బేస్ సైడ్, సారీ 25 mm బేస్ సైడ్. ఓకేనా? 25 ఇంటూ హౌ మెనీ సైడ్స్, 5 సైడ్స్. సో 5 పార్ట్స్ డివైడ్ చేయండి. 25 ఇంటూ 5 దట్ ఈస్ 125. 125 లో 25 50 25 25. ఓకేనా? నెక్స్ట్ వన్, దిస్ ఈస్ పాయింట్ A అండ్ B, C, D, E అండ్ ఏ అనే పాయింట్ మళ్ళీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంత టోటల్ ఫోల్డ్ చేసాం అనుకోండి, మళ్ళీ కార్నర్ పాయింట్ అనేది ఒకటి సేమ్ అవుతుంది. ఓకేనా? సో ఇలా 5 పార్ట్స్ డివైడ్ చేయండి. దెన్ నెక్స్ట్ వన్, ఈ PQRST ఉంది కదా, ఈ PQRSTని ఎక్స్టెండ్ చేయండి ఇలా. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, ఫస్ట్ వన్ పాయింట్ P. ఓకే, సో పాయింట్ P ఈస్ ఆన్ ఏ లైన్. ఓకేనా? పాయింట్ AP అనేది ఎక్కడ ఉంది, ఏ లైన్ లో ఉంది. ఇందులో ఏ లైన్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. సో దిస్ ఈస్ పాయింట్ A అండ్ దిస్ ఈస్ పాయింట్ P. సో ఇంటర్సెక్టింగ్ పాయింట్. సో దిస్ ఈస్ పాయింట్ P.
నెక్స్ట్ వన్ లాస్ట్ లో కూడా పాయింట్ ఏ వచ్చింది. ఓకేనా, దిస్ ఈజ్ ఆల్సో పాయింట్ బి. నెక్స్ట్ వన్ పాయింట్ బి. సో పాయింట్ బి ఇందులో ఎక్కడ వచ్చింది, లాస్ట్ లెఫ్ట్ సైడ్ లో. ఓకే, పాయింట్ బి ఈజ్ క్యూ పాయింట్ ఇంటర్సెక్టింగ్ లాస్ట్ లైన్. దిస్ ఈస్ పాయింట్ క్యూ. నెక్స్ట్ one point C. C is a R line intersecting point. This is point R. Next one point D. So point D is last one, that is S. This is point S, and next one point E, that is T. Then join all the points. And close. So this is the development of Earth. సో దీంట్లో హైలైట్ చేయాల్సింది ఏంటంటే ఈ పోర్షన్ హైలైట్ చేయాలి. ఓకేనా, ఓన్లీ కింది పోర్షన్ హైలైట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఈ దీంట్లో నేను పక్కన 2 లైన్స్ డ్రా చేస్తున్నా. ఓకే, ఓకే, అంటే మీరు ఇలా 2-3 లైన్స్ డ్రా కంటే జస్ట్ మీకు కనబడాలని అలా చేస్తున్నాను అంతే. ఓకే, ఈ పోర్షన్ డార్క్ ఉండాలి. ఓకేనా, సో ఇప్పుడు ఈ పోర్షన్ ఏంటంటే మనం ఫోల్డ్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఈ షేప్ అనేది వస్తుంది. క్లియర్? దిస్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ పెంటగానల్ ప్రిజం. ఓకేనా, చాలా ఈజీ టాపిక్. మీరు ఫస్ట్ యూనిట్ అండ్ 4th యూనిట్ 5th యూనిట్ 100% అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేస్తేనే మీకు 70+ 30 మార్క్స్ ఉంటాయి. మీరు రిమైనింగ్ 2 చాప్టర్స్ వదిలేసుకోండి. ఓన్లీ 2 చాప్టర్స్, మెయిన్ 2-3 చూసుకుంటే ఎన్నఫ్. క్లియర్? ఒకటి పిరమిడ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తా, దెన్ క్లోజ్. సో హియర్ a hexagonal pyramid. Okay, a hexagonal pyramid of base 30 mm and 60 mm axis. Okay, shortcut lo రాసేస్తున్నా. is resting on base on the HP, rest on HP, and with a side of base parallel to VP, and it cut by section plane perpendicular to the VP, okay. బాబు నెట్ డిస్కనెక్ట్ అయింది, ఒక 2 మినిట్స్ కనెక్ట్ చేస్తాను.
Yeah, now it is okay. Okay, right? So a pentagonal pyramid of base side is 30 mm. వీడియో క్లియర్ లేదంటే నెట్ మరి ఎలా ఉంది మరి? కొంచెం కూడా వస్తలేదు. ఓకే, hexagonal pyramid of base 30 mm and height 60 mm is rest on base on HP with a side of the base is parallel to VP and it cut by a section. The section plane is perpendicular to VP and inclined at 45 degrees to HP. So draw the lateral surface of the remaining. Okay. So first of all, ఇక్కడ ఏంటి మనకి ఇచ్చింది hexagonal pyramid. ఓకేనా? First draw a reference line, then plane. సో ప్లేన్ అనేది ఎలా డ్రా చేయాలి? ప్యారలల్ పర్పెండిక్యులర్ చూసుకోండి. ఓకే, ఇక్కడ ఏమని ఇచ్చాడు? డైరెక్ట్ ప్యారలల్ టు VP అని ఇచ్చాడు. ఓకే, ప్యారలల్ టు VP. This is parallel condition. Next one, extension. Okay, so this is a 1 comma A, 2 comma B, 3 comma C, D comma 4, E comma 5 and F comma 6. సో దీంట్లో విజిబుల్ లైన్స్ ఏంటి, ఇన్విజిబుల్ లైన్స్ ఏంటి? ఎనీవన్? విజిబుల్ అండ్ ఇన్విజిబుల్. దిస్ ఇస్ స్టార్టింగ్ పాయింట్. ABCD మీకు తెలిస్తే సరిపోతుంది, నాకు చెప్పకుండా పర్లేదు కానీ ఇదైతే ఓకే. ABCD is visible, remaining E and F are invisible. ఓకేనా? EF అనేది ఇన్విజిబుల్, కాకపోతే ఏంటంటే ఈ BC లైన్ అనేది ఈ EF లైన్ ని కవర్ చేస్తుంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ డాటర్ లైన్స్ అనేది రాదు, స్ట్రేట్ లైన్స్ వస్తుంది. ఓకే, అది క్లారిటీ మెయింటైన్ చేయండి. దిస్ ఇస్ ఏ, సారీ ఇక్కడ 1 2 3 రాదు, ఓన్లీ ABCD వస్తుంది. ఎందుకంటే ఇది పిరమిడ్ కదా, ఓన్లీ 1 పాయింట్ వస్తుంది. ABCDEF. So this is 1 dash, B dash, comma F dash, C dash, comma E dash and D dash. Okay, this is point O dash. O. Next one ఏంటి? కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్, it cut by a section plane perpendicular to VP and inclined at 45 degrees to HP. 45 degrees to HP అన్నాడు కాబట్టి ఏంటి? డైరెక్ట్ VP లో కట్ చేయాలి. ఓకేనా? VP లో ఎక్కడ కట్ చేయాలి? ఎట్ మిడ్ పాయింట్ ఆఫ్ ది యాక్సిస్ అని వచ్చింది. ఓకే, ఈ మిడ్ పాయింట్ లో సేమ్ 45 degrees కట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఏంటంటే మళ్ళీ ఇక్కడ పాయింట్స్ ఇవ్వాలి. పాయింట్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి చెప్పండి? లెఫ్టా, రైటా, మిడిలా? దీనికి నేమ్స్ ఇవ్వాలి కదా. ఈ నేమ్స్ అనేది ఎలా ఇవ్వాలి? లెఫ్ట్ ఆర్ రైట్ ఆర్ మిడిల్? లెఫ్ట్. సో లెఫ్ట్ ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఏ అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో ఈ పాయింట్ ఏ నుంచి పాయింట్ ఏ ప్లేస్ లో పాయింట్ 1 1 2 3 4 వస్తుంది. ఓకే, 1 2 యాక్సియల్ లైన్ వదిలేయండి, తర్వాత 3 4 అండ్ 3 ప్లేస్ లో 5 వస్తుంది. నెక్స్ట్ 2 కామా 6. ఓకే, ఇప్పుడు ఫైనల్ 1 2 కామా 6 అండ్ 3 కామా 5 అండ్ 4. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ లాస్ట్ లైన్ ఏదైతే ఉంటుందో ఈ లాస్ట్ లైన్ ని మళ్ళీ డ్రా చేయండి, సేమ్ లెంత్. ఓకేనా? దిస్ ఈస్ పాయింట్ O అండ్ దిస్ ఈస్ పాయింట్ A. ఓకే, O as a center, A as a radius. Draw one arc.
అప్ టు సమ్ లెంత్. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఏదైతే ప్లేన్ వన్ సైడ్ లెంత్ ఉందో ఈ సైడ్ లెంత్ తీసుకోండి. ఓకే, సైడ్ లెంత్ ఎంత ఇచ్చాడు మన క్వశ్చన్ లో 30 mm అని ఇచ్చాడు కదా. 30 mm కంపాస్ తో సెట్ చేసుకొని ఏ యాజ్ ఎ సెంటర్. ఓకే, ఏ సెంటర్ ఆర్క్ ఎట్ సెకండ్ పాయింట్. దిస్ ఈస్ పాయింట్ బి, నెక్స్ట్ పాయింట్ సి, నెక్స్ట్ పాయింట్ డి, ఈ, ఎఫ్, అగైన్ ఏ. ఓకే, తర్వాత ఈ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేయండి. ఓకేనా, ఇలా 6 రావాలి. 1 2 3 4 5 6. ఓకే, ఈ కింద కంపల్సరీ స్ట్రేట్ లైన్ డ్రా చేయాలి. ఎందుకు స్ట్రేట్ లైన్ అంటే మనకి ఇక్కడ వచ్చేది ఏంటంటే స్ట్రేట్ లైన్ ఉంటుంది, కరువు ఉండదు కదా. మనం ఇక్కడ డార్క్ డ్రా చేసాం కాబట్టి కరువు వస్తుంది. ఓకే, కంపల్సరీ స్ట్రేట్ లైన్, ఇది కూడా డార్క్ ఉండాలి. ఓకే, దెన్ నెక్స్ట్ వన్, ఇప్పుడు ఈ వచ్చిన పాయింట్స్ ని ఇక్కడ మార్క్ చేయాలి. ఎలా అంటే ఫస్ట్ ఈ అన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 1 2 3 4 5 ని ఈ ఫస్ట్ పాయింట్ కి ఎక్స్టెండ్ చేయండి ఓఏ లైన్ వరకు. ఓకేనా, ఓకే, ఇలా 4 లైన్స్ వచ్చాయి. దెన్ నెక్స్ట్ వన్, ఓ యాజ్ ఎ సెంటర్, ఫస్ట్ పాయింట్ యాజ్ ఎ రేడియస్, డ్రా 1 మార్క్. నెక్స్ట్ ఓ సెంటర్ సెకండ్ పాయింట్, డ్రా 1 మార్క్. నెక్స్ట్ ఓ సెంటర్ థర్డ్ పాయింట్, ఓ సెంటర్ ఫోర్త్ పాయింట్. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఏంటి 1 2 3 4 అనేది లొకేట్ చేయాలి. ఓకే, టాప్ లైన్ ఏంటి, సరే బాటమ్ లైన్ ఉంటుంది పాయింట్ 1. సో పాయింట్ 1 ఇస్ ఏ లైన్. సో పాయింట్ ఏలో పాయింట్ ఏ లొకేట్ చేస్తాం 1. నెక్స్ట్ 2,6, 2,6 అనేది ఎక్కడ రావాలి, 2,6 అనేది బి, ఎఫ్. బిలో 2 వస్తుంది, ఎఫ్ లో 6. నెక్స్ట్ 3,5, 3,5 అంటే పాయింట్ సి అనేది 3, పాయింట్ ఏ అనేది 5. నెక్స్ట్ వన్ పాయింట్ 4 అనేది డి పాయింట్. దిస్ ఇస్ డి పాయింట్. దెన్ జాయిన్. దిస్ ఇస్ డెవలప్మెంట్ ఆఫ్ హెక్సాగనల్. సో ఇవన్నీ కూడా డార్క్ ఉండాలి. ఓకేనా, ఈ బేస్ కూడా, ఎందుకంటే ఇది రిమైనింగ్ లాటరల్ సర్ఫేస్. ఓకే, ఇది జాయిన్ చేస్తే మనకు ఈ షేప్ వస్తుంది, ఇలా ఈ షేప్ వస్తుంది. ఓకే, నేను సపరేట్ డ్రా చేస్తున్నా. ఇది క్వశ్చన్, ఇక్కడ ఇది హైలైట్ అవ్వాలి ఈ క్వశ్చన్. ఓకే, సో దిస్ ఈస్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ పిరమిడ్, దట్ ఈస్ రేడియల్ లైన్ మెథడ్, ప్యారలల్ లైన్ మెథడ్ అండ్ రేడియల్ లైన్ మెథడ్. ఓకే, సో క్లియర్. అందరూ ఏంటంటే ఫీడ్బ్యాక్ అంటే అటెండెన్స్ ఫామ్ లో లాస్ట్ ఉంటుంది కదా, అక్కడ ఏమంటున్నారంటే సార్ ఎక్స్ప్లెయిన్ 4th యూనిట్ అండ్ 5th యూనిట్ అంటున్నారు కదా. సో 5th యూనిట్ అనేది ఏంటంటే నేను చెప్తా 100% నేను కంపల్సరీ చెప్తా, బట్ నేను చెప్పేదానికన్నా మీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉండాలి, మీ ఇమాజినేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇంకా కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాస్ లో, బట్ దానికి ముందు ఏంటంటే అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు ఆ టాపిక్ కంపల్సరీ ఫోకస్ చేయాలి. లేదు అంటారా, సెకండ్ ఆప్షన్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఒక పీడిఎఫ్ ఫైల్ పంపిస్తా, 2 పీడిఎఫ్ ఫైల్ పంపిస్తా ఐసోమెట్రిక్ ఫిగర్స్ కి. స్టార్టింగ్ 2 pages నేను ఏ క్వశ్చన్ నెంబర్స్ మళ్ళీ మీకు చెప్తాను. ఆ స్టార్టింగ్ 2 papers క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ 2 పక్క పక్కన పెట్టుకొని బట్టి పట్టండి. అంటే ఇది వస్తే ఇలా చేయాలి అంతే ఇక. ఓకేనా, అలా బట్టి పడితేనే మీకు అది వస్తుంది. అంటే లేకున్నా కూడా వస్తుంది, బట్ ఏంటంటే సింపుల్ చెప్పాలంటే బట్టి ఈ ఫిగర్ చూస్తే ఇలా రావాలి అంతే అన్నట్టు మీరు ఫిక్స్ అయి ఉండాలి. ఓకే, అదేంటి అనేది బేసిక్ స్టెప్స్ అనేది నేను నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికన్నా ముందు మీకు ఈ 4th యూనిట్ లో ఓకే అనుకుంటే ఓకే, నెక్స్ట్ స్టార్ట్ చేస్తా. లేదు ఇందులో ఇంకేమన్నా క్వశ్చన్స్ కావాలి అనుకుంటే ట్రై చేద్దాం. ఇంకొకరు ఏంటంటే ఫీడ్బ్యాక్ లో టెల్ మీ డిఫరెంట్ క్వశ్చన్స్ అని అంటున్నారు. డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది ఏంటంటే అన్ని కూడా దీనికి ఇదే కాన్సెప్ట్ తోటి ఉంటుంది. మీరు ఒక్కటి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్ లో ఇది పిరమిడ్ ప్రిజమా, ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. పిరమిడ్ అయితే ఎలా వస్తుంది, కోన్ టైప్ వస్తుంది. ప్రిజం అయితే రెక్టాంగులర్ బాక్స్. ఇది ఫస్ట్ ఫైండ్ అవుట్. తర్వాత నెక్స్ట్ ఏంటి, బేస్ అనేది పర్పెండిక్యులర్ ఉందా, ప్యారలల్ ఉందా, ఇంక్లైన్ ఉందా, ఇది. ఓకేనా,
తర్వాత కండిషన్ ఏంటి, కటింగ్ 45 డిగ్రీస్ చేయాలా, లేకుంటే ఈ లెఫ్ట్ కార్నర్ నుంచి చేయాలా, లేకుంటే బాటమ్ నుంచి కట్ చేయాలి అనేది చూసుకోవాలి. అంతే, మీరు ఏంటంటే స్టెప్ దాన్ని డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏదైనా సరే, ఈ ప్రాబ్లం అనే కాదని చెప్పేది, ఏదైనా కూడా సింపుల్ వేలో థింక్ చేయాలి. మీకు అలా డిఫరెంట్ గా ఏదైనా అనిపించింది అనుకోండి క్వశ్చన్, నాకు ఫార్వర్డ్ చేయండి, నేను చెప్పేస్తాను. క్లియర్. అండ్ నిన్న 2 days బ్యాక్ గణేష్ ఏదో క్వశ్చన్ ఫార్వర్డ్ చేస్తాడు, నీకు ఆన్సర్ నేను సెండ్ చేస్తా బాబు, ఓకేనా? క్లియర్. ఇంకా ఏమైనా ఉన్నాయా డౌట్స్? రిమైనింగ్ టాపిక్స్, ప్లేన్స్ కానీ లైన్స్ కానీ ఏదైతుందో ఎగ్జామ్ కి ముందు కంపల్సరీ నేను షార్ట్ కట్ చెప్తా, అంటే ఎలా అటెంప్ట్ చేయాలి. ఓకే, ఆ ఎలా అటెంప్ట్ చేయాలనేది నేను చెప్తా, 100% చెప్తా. మీకు ఎగ్జామ్ 26th ఉంది, బట్ 25th అండ్ 24th మాత్రం నాకైతే పాసిబుల్ కాదు. 25th అయితే 100% పాసిబుల్ కాదు. 24th మేబీ చెప్పలేం, ట్రై చేస్తా, అట్లీస్ట్ ఒక 1 hour అన్న స్పెండ్ చేయడానికి ట్రై చేస్తా. దానికి ముందు ఏంటంటే మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే, ఆ ఎగ్జామ్స్ కి మరి మీరు ఎలా ప్రిపేర్ అవుతారో మీ ఇష్టం. నాకు నెక్స్ట్ డేట్స్ ఏవైతున్నాయో ఆ డేట్స్ అనేది మీరు అందరు మీ సిఆర్ తో డిస్కస్ చేసి మీకు ఎప్పుడెప్పుడు క్లాస్ కావాలో ఆ క్లాస్ యొక్క డేట్స్ అనేది నాకు గ్రూప్ లో పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 16th కేమో 13th కేమో స్టార్ట్ అవుతుంది కదా ఎగ్జామ్, 13 or 14 సంథింగ్. బట్ రేపు నాకు ఏంటంటే ఎగ్జామ్ డ్యూటీ ఉంటుంది, రేపటి నుంచి ఎగ్జామ్ డ్యూటీస్ ఉంటాయి నాకు. ఓకేనా, మీకు వీలున్న డేట్స్ ని మీరు నాకు చాట్ బాక్స్ లో పెట్టండి. ఓకేనా, చాట్ బాక్స్ వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి మీకు ఎప్పుడెప్పుడు క్లాస్ కావాలని. ఓకేనా, ఇప్పుడు డ్రాయింగ్ ఒకటే కాదు కదా, వేరే సబ్జెక్ట్ రెగ్యులర్ ఎగ్జామ్ ఏదైతుందో దానికి ప్రిపేర్ కావాలని మీకు మినిమం 2 days అన్న ఉండాలి ముందు. ఓకే, అది కాకుండా మీకు ఎక్స్ట్రా ఏదైనా అనిపిస్తే డేట్ ఉంటే ఆ డేట్ నాకు ఫార్వర్డ్ చేయండి. ఆ డేట్ రోజు ఒక 2 hours ఎక్కువ తీసుకున్నా మ్యాక్సిమం కవర్ అయ్యేలా చేస్తాను. క్లియర్. ఓకే, క్వశ్చన్ అడిగారు ఎవరు? ప్రిజం ప్రాబ్లం డెవలప్మెంట్ సాల్వ్ చేసినప్పుడు 7 points ఒకసారి. ఓకే ఫైన్. ఓకేనా, అర్థమైంది కదా? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మీరు అంటే ఏదైనా కూడా వేరే సబ్జెక్ట్ ప్రిపేర్ కావాలి, మనది కూడా ప్రిపేర్ కావాలి. మీరు నాకు డేట్స్ చెప్తే ఆ డేట్స్ ప్రకారం నేను ఈవెన్ అంటే కాలేజీ టైమింగ్స్ లో కాకపోయినా కూడా ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా ట్రై చేస్తా. క్లియర్. ఓకేనా, టుమారో నాకు రేపు కాదమ్మా, ఎందుకంటే నాకు ఆల్రెడీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ డ్యూటీ ఉంది. ఒకసారి మీరు క్లాస్ అందరితో ఓకే అనుకుంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా ఒక 5 నుంచి 6:30 వరకు అయినా క్లాస్ 1 hour అయినా ట్రై చేస్తాను. ఓకేనా, మీరు ఒకసారి మీ సిఆర్కి డేట్స్ ఇవ్వండి, మీ సిఆర్తో మాట్లాడి. ఇప్పుడు మీరు ఒక డేట్, ఇంకో డేట్ కాకుండా మీ సిఆర్కి ఒక డేట్ చెప్పండి. ఎగ్జామ్కి ముందు ఎప్పుడెప్పుడు ఫ్రీ అంటే ఆ డేట్ చెప్పారంటే ఆ డేట్ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైరెక్ట్. క్లియర్. సెకండ్ మీకు చాట్ బాక్స్ లో అటెండెన్స్ లింక్ అనేది పెట్టాను, అది ఫిల్ చేయండి. ఫిల్ చేసి లెఫ్ట్ అయిపోండి. ఓకేనా. సో ఒక అమ్మాయి ప్రాబ్లం క్వశ్చన్ అడిగింది. సో డెవలప్మెంట్ లో డ్రా చేసేటప్పుడు డౌన్ పాయింట్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. డౌన్ పాయింట్స్ అంటే ఓకే, రిమైనింగ్ మెంబర్స్ ఫిల్ చేయండి ఫామ్. ఓకేనా, చూడండి అమ్మా, మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దిస్ ఈజ్ రెఫరెన్స్ లైన్ X5. ఓకేనా, దీంట్లో ఎగ్జామ్ తీసుకుంటాను. ఓకేనా, ఎగ్జామ్ ఏదైనా ఓకేనా, ఇది ఎగ్జామ్ ప్లేన్. దీంట్లో ప్రిజం కాబట్టి ఏంటంటే 2 bases ఉంటాయి, టాప్ అండ్ బాటమ్. కాబట్టి A,1, B,2, C,3, D,4, E,5 అండ్ F,6. ఇదేంటి ప్రిజం కాబట్టి 2 points వస్తాయి A,1. అలా కాకుండా పిరమిడ్ అయింది అనుకోండి, పిరమిడ్ ఏంటంటే ఓన్లీ 1 base ఉంటుంది, అపోజిట్ వచ్చేసి అపెక్స్ పాయింట్. కాబట్టి ఇక్కడ ఓన్లీ ABCD మాత్రమే వస్తుంది అనమాట. క్లియర్. ఓకే, దీనిలో ఇది ఫస్ట్ డ్రా చేయండి ప్లేన్. తర్వాత ఏంటంటే ఈ పాయింట్స్ అన్నిటిని ఎక్స్టెండ్ చేయండి. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి, పాయింట్ ఏ ఉంది కదా ఇక్కడ, ABCD అనేది 1 plane, 1 2 3 4 అనేది ఇంకో ప్లేన్.
ఇప్పుడు నేను 1 2 3 4 అనేది టాప్ బేస్ కి ఇస్తున్నా, రిమైనింగ్ పాయింట్స్ ఏబిసి అనేది బాటమ్ ఇస్తాను. ఓకే, సో 1, 2 ఇది 1 2 అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ 3 and 6, 3 6, 4 and 5. నెక్స్ట్ ఇక్కడ A, B, C, F అండ్ D, E. తర్వాత ఇప్పుడు ఏంటి డెవలప్మెంట్, ఇక్కడ ఎన్ని టోటల్ 6 ఉన్నాయి కదా, ఇక్కడ 6 పోర్షన్స్ డివైడ్ చేయండి. 1 2 3 4 5. So this is A, B, C, D, E, F, again A. So this is development. Next one ఏంటి అయిపోయిందా? సో ఇది కటింగ్ సెక్షన్. సో దిస్ ఇస్ ఇక్కడ పాయింట్స్ ఎలా ఇవ్వాలంటే ఏబి చూసుకోండి. సో దిస్ ఇస్ PQ, ఇక్కడ 1 2 ఏబి ఉంది కాబట్టి PQ ఆర్ ఎస్, ఇక్కడ డి ఉంది కాబట్టి ఎస్. నెక్స్ట్ టి అండ్ యు, ఇక్కడ ఈ పాయింట్స్ బట్టి ఈ ఆర్డర్ అనేది ఇవ్వాలి. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ ఎక్స్టెండ్. ఓకే, సో పాయింట్ పి అనేది పాయింట్ ఏలో ఉంది. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ క్యూ ఆల్సో పాయింట్ బి అండ్ ఎఫ్. నెక్స్ట్ పాయింట్ ఆర్ ఇట్ ఇస్ సి అండ్ ఈ ఆల్సో సేమ్. నెక్స్ట్ పాయింట్ టీవీ. ఓకే, then join all the points. So this is development of circuit. Okay na amma, Anvitana? Right, okay. So anybody have any doubts? The remaining members unte doubts పెట్టండి, లేకుంటే లెఫ్ట్ అయిపోండి అందరు. ఓకే, ఫైన్.